రే తమ్ముడు, ఒక్క నిమిషం ఆగు. చెప్పనయ్యా. నిన్న ఫంక్షన్ కి నా షర్టు వేసుకో వెళ్ళావు కదా? అవును, ఏమైంది? అందులో సిగరెట్ ప్యాక్ ఎవరిదిరా? అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఆవిడ చూస్తుందని నా జోబులో పెట్టాడనయ్య ఆ సిగరెట్ ప్యాకు. ఎందుకు అబద్ధం చెప్తున్నారా? ఆ సిగరెట్ ప్యాక్ నీదే. మొన్న రాత్రి మిద్దె పైన నువ్వు సిగరెట్ తాగుతుంటే నేను చూసానురా. రే తమ్ముడు, తాగడంలో తప్పులేదురా. లిమిట్లో తాగి మన పనులు మనం చేసుకోవాలిరా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 2-3 సిగరెట్ ప్యాకులు అయిపోగొట్టడం, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు తాగడం, ఇది కాదురా జీవితం అంటే. కొన్ని రోజుల తర్వాత నీ తోటి స్నేహితులందరూ ఒక్కొక్కరు ఒక్కో చోట సెటిల్ అయి ఉంటారా. కానీ నువ్వే 10-15 వేల జీవితం కోసం రోజంతా కుక్కలా కష్టపడుతూ ఉంటావు. పోనీ ఆ డబ్బులు సరిపోతాయంటే ఒకవైపు పిల్లల్ని చూసుకోవాలి, ఇంకోవైపు తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, మరొక వైపు ఇంటి బాధ్యతల్ని చూసుకోవాలి. నువ్వు ఇలానే చేస్తూ ఉంటే రేపన్న రోజు నువ్వే బాధపడతావు. ఒక అన్నగా నీకు చెప్పాల్సింది చెప్పాను. నా మాటలు నీకేమైనా చెడుగా అనిపిస్తే నీ ఇష్టం. సరే అన్నయ్య, ఇంకోసారి ఇలా చెయ్యను.